Very good morning, sir. Good morning, all leaders. MSR Association, Fund Sir, Co-team, BV Madam, Achay Madam, my sir, all leaders. జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క గుడ్ మార్నింగ్. చాలా స్ట్రెంత్ తక్కువ వచ్చారు సార్, ఎందుకంటే మెయిన్ జూమ్ లో కొద్దిగా లేట్ అయింది కాబట్టి. ఓకే, ఏది వచ్చినా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మన మహేష్ సార్ టీం అనేది నాన్ స్టాప్ మూవ్ అవుతుంది కాబట్టి మనం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ జస్ట్ 2 minutes నా యొక్క ఇంటర్వ్యూ చేసుకుంటాను సార్. కొత్త వాళ్ళు ఉండొచ్చు దీంట్లో, ఎవరైనా ఒక్కరున్నా. నా పేరు వచ్చేసి వెంకటరెడ్డి. బిఫోర్ వెస్టీజ్ ప్రైవేట్ జాబ్ 29 years సార్. ఇక్కడ వచ్చి 6.5-7 months అవుతుంది. వెస్టీజ్ పరిచయం చేసింది జయశ్రీ మేడం, టాప్ అప్ లైన్ మహేశ్వర్ అచ్చన మేడం. వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. బ్రహ్మముహూర్తంలో పొద్దున్నే ఏదో తోచని మనిషి టైం ఉన్నో ఏం చేయాలా అనేది లక్ష్యాలు పెట్టిన ఇట్లాంటి ఆపర్చునిటీ జాబ్ అనేది దొరకదు సార్. ఇట్లాంటి బిజినెస్ ఎన్నో జాబులు చేసి వచ్చాము, ఎన్నో చేసాము, కానీ ఎంతో లక్ష్యాలు ఉన్నా ఇప్పుడు ఎవరికి స్వయం స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటిది రూపాయి లేకున్నా, జీరో డౌన్ పేమెంట్, నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ లేకున్నా కూడా 18 years అబౌవ్ ఉంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ దొరికినందుకు చాలా ఎంఎస్ఆర్ గారికి, మన గురు గౌతమ్ బాలికి, నా యొక్క ఇండస్ట్రీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సార్, నా యొక్క టాపిక్స్ ఏంటంటే ఈరోజు చేసుకున్నది 7 steps. ఫర్ 7 steps మనం ప్లాట్ఫామ్కు ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయినప్పుడు 7 steps అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి డిసిప్లిన్గా పాటిస్తే మాత్రం మనకు ఇక్కడ సక్సెస్ అనేది గ్రోత్ అవుతుంది. ఏదైనా కానీ ప్రతి ఒక్కసారి మనం ఎన్ని నేర్చుకున్నా, ఎంత ఒక వాటర్ గ్లాస్లో తీసుకొని ఎంత తాగినా ఈ బిజినెస్ కూడా అంత ఇంప్రెషన్గా ఉంటుంది సార్. ఏదైనా కానీ 7 steps అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ వాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నెంబర్ 1 యూజ్ ద ప్రొడక్ట్. యూజ్ ద ప్రొడక్ట్ అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ 450+ ప్రొడక్ట్ మన డిఎల్షిప్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రొడక్ట్ 450 ప్రొడక్ట్స్ వాడాలంటే కొద్దిగా లర్న్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్లో టైం పడుతుంది ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడాలన్నా. మెయిన్ హోమ్ కేర్ సార్. మెయిన్ యూజ్ ద ప్రొడక్ట్ అంటే మెయిన్ హోమ్ కేర్. రైస్ బండ్ ఆయిల్ కానీ, గ్యానో పేస్ట్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, టీ పొడి కానీ, నీమ్ సోప్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ప్రతి ఒక్కటి హౌస్ హోమ్ కేర్కు ఏం కావాల్సిందో ప్రతి ఒక్కటి ప్రొడక్ట్ మనం యూజ్ చేసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి నిత్యావసరం వస్తువులు కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఈ ప్లాట్ఫామ్కి ఉన్నాము అంటే కంపల్సరీ వాడాలి సార్. ప్రతి ఒక్కటి ఈ ఐడి తీసుకొని యూజ్ చేసినామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాల్సింది ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి వరకు కల్తీపుడు వాడి మన ఆరోగ్యాలు చాలా 50-70% పాడు చేసుకున్నాం సార్. రైస్ బ్రాండ్ ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. దీంట్లో ఐడి ఇచ్చి జాయిన్ అయినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ బ్రాండ్ ఆయిల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎవరికైనా సొల్యూషన్ కూడా అదే సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత అది వాడకుండా కొద్దిగా ఉంది కదా ఇంట్లో, అది వాడుకుందాం అనే టైంన అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగచ్చు సార్. జరగనంది ఇది వాడినాం అనుకో, ఓ 2-3 months వాడితే మనకు దీనివల్ల రిజల్ట్ వస్తుంది, మనం ఒకటి షేర్ చేయగలుగుతాం. కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ ఇంపార్టెంట్ సార్. ఎవరికి సజెషన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి చేసిన ప్రతి ఒక్క లీడర్స్కి నా యొక్క రిక్వెస్ట్ చెప్పడం ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్. దీని తర్వాత మిగతా అంటే అవి కామనే సార్. ఏదైనా అవి యూజ్ చేయాలి సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏదైనా రిజల్ట్ తెలుస్తుంది. ఇన్ని రోజులు కల్తీ ఫుడ్ రకరకాలుగా ఆయిల్ వాడాం, చాలా ఆయిల్ వాడాం. మనం ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాక మునుపు ఇదే ఆయిల్ గోల్డ్ విన్నర్, గోల్డ్ డ్రాప్, పర్చునర్ ఇవి మంచివి అని చెప్పి మనం చాలా మంది వాడు. ఇప్పుడు పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు రీసెంట్ వాడుతున్నారు. ఎందుకంటే ఆప్షన్ లేదు అక్కడ వాళ్ళకు. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి తెలియదు, వెస్టీజ్ నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా తెలియదు కాబట్టి వాడుతున్నారు. అందు గురించి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒకటి, తీసుకోవాల్సింది ఫస్ట్ మనం వాడి ఉండాలి. దీని రిజల్ట్ మనం తీసుకుంటే వెదుటి వాళ్ళకు గుండెలకు వెళ్ళి మనం మీనింగ్స్ అనేది వస్తుంది, వాళ్ళకి చెప్పగలుగుతాము తడబడకుండా. ఏదైనా ఒక ప్రొడక్ట్ మన దాంట్లో ఎన్ని ప్రొడక్ట్ హోమ్ కేర్ గురించి ప్రతి ఒక్క ప్రొడక్ట్ కానీ మనం ఫస్ట్ వాడి ఉండాలి. మనం వాడి ఉంటే వాళ్ళకి ధైర్యంగా చెప్పగలుగుతాం ఏదైనా కానీ. లీడర్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేస్తే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి ధైర్యంగా మనం ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటి ఏంటంటే మన ప్రొడక్ట్ యూజ్ చేసినామంటే ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినామో మనము ఆ యూజ్ చేసినంత వరకే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. షేర్ ద ప్రొడక్ట్ అంటే మనం ఎక్కడైనా హోమ్ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మీ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉన్నాయి, నేను యూజ్ చేశాను, మీరు ఒక్కసారి యూజ్ చేయరు అని వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేసిన ప్రొడక్టే ఎక్స్ప్లెయిన్ చేయండి. యూజ్ చేయండి ఎందుకంటే మీకు రిజల్ట్ తెలియదు. దాని గురించి కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కొద్దిగా క్వశ్చన్ చేసేవాళ్ళు మనకన్నా మేధావులు ఉంటారు కాబట్టి దాని గురించి
అనవసరం. యూజ్ చేసిన ప్రొడక్ట్ ఎన్ని యూజ్ చేస్తారో మీరు, ఎంత యూజ్ చేస్తారో మినిమం 3 మంత్ ఏ ప్రొడక్ట్ వాడాలన్నా మాక్సిమం హోమ్ కేర్ వాడాలన్నా కూడా 2, 3 మంత్ మనం లెర్న్ చేసి ఉండాలి. ఇక్కడ యూజ్ చేసి ఉండాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాళ్ళకి షేర్ చేయాలి. యూజ్ ద ప్రొడక్ట్ అంటే యూజ్ చేసి మనం షేర్ ద ప్రొడక్ట్ అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసిన ప్రొడక్ట్ వాళ్ళకి షేర్ చేయాలి. హోమ్ మీటింగ్లో కానీ ఇక్కడ కానీ షేర్ చేసి మనం వాడిన ప్రొడక్ట్ ఒక్కటే షేర్ చేయాలి వాళ్ళకు. వాడిన ప్రొడక్ట్ మనకు రిజల్ట్ తెలియదు కదా దాని గురించి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే నేను చెప్పాను కదా, మినిమం 6 మంత్స్ 7 మంత్ కావాలి ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం వాడి ఉండాలన్నా మన దగ్గర. వాళ్ళకు ఒక ఎక్స్ప్లెయిన్ ప్రొడక్ట్ షేర్ చేయాలి. ఏం షేర్ చేయాలంటే ప్రతి ఒక్కటి ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ మేడం బాగుంటుంది. దీనివల్ల 80% మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, హాస్పిటల్కు కాలు పెట్టకుండా ఇట్లాంటి ప్రొడక్ట్ మన దగ్గర వాడాలి చాలా. ఎందుకంటే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ చాలా రైస్ బ్రాండ్ ఆయిల్ 80% మనకు హార్ట్ అటాక్ రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా మనల్ని కాపాడుతాయి. ఇట్లాంటివి ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి మన దగ్గర, హోమ్ కేర్ ఉన్నాయి, అగ్రి ప్రొడక్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం వాడిన ప్రొడక్ట్ వాళ్ళకి షేర్ చేయాలి. ఎందుకంటే ఎవరు ఏ ప్రొడక్ట్ వాళ్ళకు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు కదా. వాళ్ళకి కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, అగ్రి ప్రొడక్ట్ అవసరం పడుతుంది. కొంతమంది ఏమో హోమ్ కేర్ గురించి ఆలోచిస్తారు, కుకింగ్ ఆయిల్ గురించి. కొంతమంది ఏమో ఫుడ్ సప్లిమెంట్ చాలా మాక్సిమం 99% చాలా ఫుడ్ సప్లిమెంట్ ఇప్పుడు రేపు చాలా మందికి తెలియదు. కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ అంటే ఏంది అవగాహన కొత్తగా, నాకు కూడా అట్లే ఏది కొత్తగా ఏదైనా కానీ వాడాలంటే భయపడతారు. మనం వాడడం కాబట్టి మనకు ఫ్రీనెస్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం. సార్ కాల్ వస్తుంది. మనం చెప్పాల్సింది ఒకటే, ఏదైనా కానీ ప్రొడక్ట్ వాడిన ప్రొడక్ట్ వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా మన ప్రొడక్ట్ వాడింది వాళ్ళకు ధైర్యంగా, మీ ఎన్ని ప్రొడక్ట్ వాడిని మేము ఇన్న వాడలేము కదా, మేము చేయలేము కదా అని ఓ మీటింగ్ పోయిన తడబడకుండా వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది, హెల్త్ సప్లిమెంట్, హెల్త్ పరంగా ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, వాళ్ళు అగ్రి ప్రొడక్ట్ వాడతారా, ఏం వాడతారు మనం తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ వాళ్ళకు షేర్ చేయాలి. మనం ఏదైనా కానీ 1-2 ప్రొడక్ట్లు అయినా కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలి అక్కడ. దీని తర్వాత ఒకసారి మనం చెప్పి వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సిందంటే, ఒకసారి మనం ఎంతో మందికి చెప్పి, మీరు 10 మందికి చెప్తారా, 20 మందికి చెప్తారా, మీరు ఎంతమంది చెప్తారో వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత మనం షేర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మేక్ ద లిస్ట్ అంటే మన ఫోన్లో ఎంతో మంది 200 మాక్సిమం సార్ ప్రతి ఒక్కరికి హ్యాండ్ సెట్ వాడతారు. ఈ రేపు చిన్న ఫోన్ల కంటే మనం ఏం చేయలేము. ప్రొడక్ట్ వాడతారు, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మేక్ ద లిస్ట్ అంటే ప్రతి ఒక్కసారి మన డిఎల్సి లీడర్స్ మీటింగ్లో కానీ చాలా మంది చెప్తుంటారు, లిస్ట్ ప్రిపేర్ చేయండి అని. మన దాంట్లో మాక్సిమం సార్ రేపు 200, 300, 400 కాంటాక్ట్ డెఫినెట్లీ ఉంటాయి మన దగ్గర, డెఫినెట్ ఉంటాయి. కానీ అంతమందికి మనం ఎవరు చెప్పాలని ఆయమ తోచలు ఉంటాయి కాబట్టి ఫోన్లో ప్రతిసారి తీసి కానీ మనం చూడలేము. లిస్ట్ ఉంటే పేపర్ మీద మనకు ఒక్కొక్కరికి టిక్ చేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ ఉంటారు, మన చుట్టాలు ఉంటారు, మరి ఇంకా రకరకాలుగా ఫ్రెండ్షిప్ ఉంటారు. మనం ఎక్కడో జాబ్ చేసిన ఇండస్ట్రీ కానీ, ఇక్కడ ప్రైవేట్ జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఎక్కడెక్కడో జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు. 1 ఇయర్ వాళ్ళకు కాంటాక్ట్లో లేకుంటారు, కానీ మీ నంబర్ మీ దగ్గర ఉంటుంది. ఆ నంబర్ మనకి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్కి ఉపయోగపడుతుంది. మీరు మాట్లాడలేరు వాళ్ళతోన, కాంటాక్ట్ లేరు ఇప్పుడు ఈ మధ్యన, ఎందుకంటే తెలియదు కాబట్టి. మీ ఫ్రెండ్ సర్కిల్ తగ్గిపోయింది కాబట్టి లిస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక బుక్లో కానీ పేపర్లో కానీ చేసుకుంటే అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ జస్ట్ కాల్ చేసి ఎట్లా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ, ఏం చాలా రోజులు ఫోన్ చేయక, అట్లా జస్ట్ ఇన్వైట్ చేయాలి. మళ్ళీ ఒకసారి అప్పుడే ఇమ్మీడియట్ ఫోన్ చేసాగానే వెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పొద్దు వాళ్ళకు. ఎందుకంటే ఎగ్దమ్ ఒక కొత్త మీనింగ్స్, కొత్తది ఒకటి మైండ్కి తగిలిందంటే ఎవరైనా కొద్దిగా షాక్ అయ్యే పొజిషన్లో ఉంటారు, క్లారిటీ రాదు. వాళ్ళ గురించి కొద్దిగా జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తున్నారు, ఏం ఇన్కమ్, మీకు ఏం జాబ్ చేస్తున్నారా, ఏం ప్రైవేట్ జాబా, అది కనుక్కొని నెక్స్ట్ డే ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ చెప్తారు, ఏం వ్యాపారం మాది నడవట్లేదు, పరిస్థితి ఇట్లా ఉంది, కంపెనీ బంద్ అయింది, ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇట్లా ఉంది, ఏం చేయాలో తోయకంటే మా దగ్గర మంచి అవకాశం, ఒక బిజినెస్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, మీరు చేయగలుగుతారా, ఏం ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఉంది, 3 జనరేషన్ ప్లాన్ ఉంది, ఇవన్నీ ఇట్లా జస్ట్ అట్లా చెప్పింది అనుకో, ఆటోమేటిక్ వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు, కొద్దిగా జస్ట్ 1% ఆలోచిస్తారు. ఏంది ఇట్లా 3% ప్లాను, 0 1 రూపాయి లేకుండా ఇదేంది బిజినెస్ అని కొద్దిగా ఆలోచిస్తారు. చాలా మందికి తెలియదు సార్. మనం అనుకుంటాం చాలా తెలిసినా ఆగిపోతున్నారంటే క్లారిటీ లేకనే. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఒక్కసారి 3 టైమ్స్ అట్లా వాళ్ళకు కాల్ చేసి అట్లా జస్ట్ ఇన్వైట్ చేయాలి వాళ్ళని.
ఇది మేక్ ద లిస్ట్ అంటే వాళ్ళకి చేసి మనం పరిచయం చేయాలి. ఇన్విటేషన్ అంటే ప్రతి ఒక్కసారి మనం వాళ్ళని మెయిన్ హోమ్ మీటింగ్ చేసిన తర్వాత మీరు ఐడియాలు చేస్తారా? డైరెక్ట్ వాళ్ళకు క్లారిటీ ఇస్తారా? మాక్సిమం అయితే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రేపు ఏమైతుందంటే ఐడియాలు చేయడానికి కారణం ఏందంటే చాలా మంది ఇమ్మీడియేట్‌లీ ఫోకస్ ఎక్కువైపోయింది. పాపులార్ పెరిగిపోతుంది. జస్ట్ ఐడియాలు చేసి పడేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఐడియాలు ఆల్రెడీ చేసి ఉన్నారు గూడా కాబట్టి. దానివల్ల ఆ మనిషిని మనం అండర్‌లో తీసుకోవాలనుకుంటే ఫ్రెష్ అప్ మ్యాన్ ఉంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌కు ఐడీ చేసి పెట్టుకోవచ్చు మనం. ఐడీ చేసి పెట్టుకుంటే ఆ మనిషి ఎక్కడ వెళ్ళలేడు ఇగ. కాబట్టి ఫస్ట్ మన డీఎల్‌సీపీ గాని, మన హోమ్ మీటింగ్‌లో గాని, జూమ్ మీటింగ్‌లో గాని వాళ్ళని ఇన్వైట్ చేయాలి. హోమ్ మీటింగ్ చెప్పాల్సింది ఒకటే డీఎల్‌సీపీ ఒక మీటింగ్ ఉంది మా అక్కడ ఒక్కసారి రాండి అని ఇన్వైట్ చేయాలి వాళ్ళని. వాళ్ళు వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే. మేము జాయిన్ అయితామని కొంతమంది కూడా ఏం చేస్తారంటే మన మీద నమ్మకం ఉండి కూడా వాళ్ళు ఆటోమేటిక్ జాయిన్ అయితారు. సార్ మేము జాయిన్ అయితాం. మీటింగ్ మా టైం కుదరదు. కొంతమంది ఉన్నారు రిచ్ వాళ్ళు. ఎందుకంటే మాకు మీటింగ్‌లు రానీకైతే లేదు అట్లా అయితారు. సరే అట్లా కూడా బిజినెస్ మనమే అంగీకరించాలి. వాళ్ళని ఇది చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. ఒక ప్రొడక్ట్ వాడితే ఆ ప్రొడక్ట్ అనేది వాళ్ళకు ఒక్కసారి యూజ్ చేసినామనుకో డైరెక్ట్ ప్రొడక్టే నడిపిస్తా వాళ్ళని. డీఎల్‌సీపీకి గాని, జూమ్ మీటింగ్ గాని, వెబినార్ గాని, సెమినార్ గాని, బూట్ క్యాంప్ గాని ఆ ప్రొడక్టే నడిపిస్తా సార్. లీడర్స్ దయచేసి నేను ఒక రిక్వెస్ట్ వినండి. ఆ ప్రొడక్ట్ మనం ఒక్కసారి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ అందించేటట్టు చేయాలి. ఏదైనా వాళ్ళు హోమ్ కేర్ తీసుకుంటారా, హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటారా, ఏదైనా అగ్రి ప్రొడక్ట్ ఏది తీసుకున్నా పర్వాలేదు. ఆ ప్రొడక్ట్ అనేది మనం వాళ్ళకి అందేటట్టు చేయాలి. వాళ్ళు యూజ్ చేసిందనుకో ఆ ప్రొడక్టే వాళ్ళని ఎక్కడికైనా అక్కడికి తీసుకెళ్తుంది. మనం చేయాల్సిన పని ఏం లేదు. దయచేసి మీటింగ్ అంటే మనం ప్రతి ఒక్కటి ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్‌లున్నాయి. పెద్ద పెద్ద మీటింగ్‌లకు వాళ్ళకు తీసుకురావాలి. మాక్సిమం జూమ్ సార్. ఈవినింగ్ జూమ్. కొత్త వాళ్ళకు మార్నింగ్ సప్లిమెంట్ ఈరోజు చెప్పాడు సార్ శ్రావణ్ సారు. ఎక్సలెంట్ చెప్పాడు సప్లిమెంటు. అందుకే ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. కొన్ని సప్లిమెంట్‌కు వాటర్ ఎక్కువ తీసుకోవాలని సార్ చెప్పాడు కదా! ఇట్లా కొంతమందికి తెలియదు గూడా. తెలియదు కాబట్టి కొత్త వాళ్ళకు ఈ సప్లిమెంట్ గురించి మార్నింగ్ 5:00 జూమ్‌కు వాళ్ళకు తెలియదు సార్. కొత్త కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మెయిన్ యూనిట్ టెస్ట్ మనీ. ప్రతి ఒక్కరిది ఎందుకంటే టెస్ట్ మనీ నేను కూడా టెస్ట్ మనీకినే కనెక్ట్ అయినా. నిజంగా చెప్తున్నా. టెస్ట్ మనీ మన డీఎల్‌సీపీ మీటింగ్. ఈ 2 మెయిన్ ఈ మీటింగ్‌లకు వాళ్ళకి మెయిన్ తీసుకురావాలి. మీటింగ్‌లకు వాళ్ళకి తీసుకొనొస్తే ఎందుకంటే ఏమైతుందంటే వాళ్ళొక్క టెస్ట్ మనీ ఒక్కొక్క టెస్ట్ మనీ ఏ మీనింగ్‌కు ఎవరు కనెక్ట్ అయితారో తెలియదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎంతో మనం నోటి ద్వారా చెప్పిన లైవ్ పొజిషన్ వేరు, మనం చెప్పడం వేరు. ఇప్పుడు ప్రొడక్ట్ వాడినా గూడా వోళ్ళు కళ్ళతోనే ఇంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి మనిషి ఇలా మారిండు ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి. ఇట్లా చేంజ్ అయ్యిండు. ఇంత లెర్నింగ్ చేస్తూ ఇంత ఇన్‌కమ్ తీసుకుంటూ అంటే ఇంతలో ఏమో ఉంది. మెయిన్ జూమ్ మీటింగ్ సార్. ఈవినింగ్ సెషన్‌లో జూమ్ మీటింగ్‌లో కూర్చోబెట్టాలి వాళ్ళని. మీరు లింక్ షేర్ చేసి పెడతారా? వాళ్ళ దగ్గరికి మెయిన్ పర్సన్ ఉంటే ఒక 1 అవర్ వాళ్ళ దగ్గర కూర్చొని మీరు ఇన్వైట్ మీటింగ్ ఇనిపిస్తారా? ఏం చేస్తారో తెలవదు. కానీ మొత్తం పైన మెయిన్ మనం వాళ్ళని మీటింగ్‌కు తీసుకొచ్చి డీఎల్‌సీపీ గాని, జూమ్ మీటింగ్ కనెక్ట్ చేసి వాళ్ళని ఒక్క 1 మంత్ 15 డేస్ వాళ్ళకు ఈవినింగ్ సెషన్ జూమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి వాళ్ళని కనెక్ట్ చేసినామా 100% ఎటువంటి మేధావికకు దానికి కనెక్ట్ అయితారు. ఎందుకంటే ఎన్నో బాధలున్నోళ్ళు ఈరోజు ఎన్నో కష్టాలున్నోరు ఈరోజు జూమ్ మీటింగ్‌లల్ల చెప్తున్న ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండ్రంటే వాళ్ళ మాటలు విని చాలా మంది కనెక్ట్ అయ్యారు సార్. ఎందుకంటే అక్కడ లైవ్ నడుస్తుంది కాబట్టి. ఆ కష్టాలుండి కన్నీళ్లు గార్చి గూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే 1000 జూమ్ అంటే 600, 800 మనకు మాక్సిమం వస్తున్నారు. అంతమందిలో ఒక మనిషి చెప్తున్నాడు అంటే అది 100% లైవ్ పొజిషన్‌లో ఉండి ఆహ్, అంత కష్టాలు, ఇబ్బందులు పడి వచ్చింటాడు కాబట్టి ఆ మనిషి కంపల్సరీ కనెక్ట్ అయితారు. ఎటువంటి మనిషికో మాక్సిమం ఈవినింగ్ సెషన్ జూమ్ ఇనిపించేటట్టు చేయాలి. డీఎల్‌సీపీ మీటింగ్. ఈ ఎక్కడ మీటింగ్‌లుంటే అక్కడ జస్ట్ కూర్చోబెడితే గాని మీటింగ్ లేకుంటే ఎవరు మారరు సార్. నిజంగా రియల్ చెప్తున్నా. మీటింగ్ లేకపోతే ఎవరు మారరు. మనం హోమ్ మీటింగ్ జస్ట్ ఏందంటే వాళ్ళని అడ్వైస్ చేయడం అంతే. జస్ట్ వెస్టీజీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్లా ఉంటది అంతే. అంతవరకే హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్‌లో ప్రతి ఒక్కటి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేం. డబ్బులు ఎలా వస్తాయి? ఎవరిని ఏం చెప్పలేం. జస్ట్ ఏది ప్రొడక్ట్ జస్ట్ ఫ్లోర్ ఫ్లోర్ క్లీనర్ గాని మనము ఏదైనా గాని ఒకటి ప్యాక్ సేల్‌ది గాని ఏదో ఒకటి మన రైస్ బండ్ ఆయిల్‌ది గాని ఏదో ఒకటి మన డిష్ వాష్‌ది గాని ఏదన్నా మనం డెమో చూపగలుగుతాం అంతే. అక్కడ ఏం చేయలేం ఎక్కువ. వాళ్ళు మీటింగ్‌లకొస్తేనే వాళ్ళకి అర్థమైతది ఏదైనా కొత్త వాళ్ళకు. కరెక్ట్ అయితది. ఈ చెయ్యను అనే వ్యక్తే చేస్తాడు సార్. ఈరోజు నేను డైరెక్ట్ సెల్లింగ్‌లో అట్లా ఉంటదన్నమాట దీనిది. ఎందుకంటే క్లారిటీ వస్తే మాత్రం నిలబడతాడు మనిషి ఆగడు. క్లారిటీ లేనిది మనం ఎంత చెప్పినా, ఎంత చేసినా వాళ్ళు ఆగరు. చేయలేరు వాళ్ళు. ఇది కాబట్టి.
ఇంత చేసినా ఇంకొకటిసారి మెయిన్ ఏంటంటే మనం ఇవన్నీ చేస్తాం. టీం వర్క్ అంటే మనం ఒక్కరం ఏం చేయలేం సార్. టీమ్‌తోనే ఏదైనా సాధ్యం ఎక్కడైనా. ఈ నెట్వర్క్ మన డైరెక్ట్ సెల్లింగ్‌ల మెయిన్ పాయింట్ అంటే టీమ్. టీమ్ టీమ్ స్ట్రెంత్ ఎంత ఉందా అన్నది లెక్క కాదు. మెయిన్ లీడర్స్, మోర్ దెన్ లీడర్స్ మన దగ్గర ఉండాలి. లీడర్స్ అంటే ఆయనకు బాధ్యతలు పెరగాలి. బాధ్యత ఉండాలి. డిసిప్లిన్ తెలియాలి. టైంకు మీటింగ్‌కి రావడం, జూమ్ మీటింగ్ వినడం, మీ కింద డౌన్‌లైన్‌లో ఉన్నోళ్ళని ఇన్వైట్ చేయడం. ఫస్ట్ ఆ పర్సన్ ప్రతి మీటింగ్‌లో ఆ పర్సన్ ఉండాలి. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది టైమ్ టేబుల్, ఈ క్రమశిక్షణ, బాధ్యత తెలిసి ఉండాలి. అప్పుడే లీడర్ అనిపించుకుంటాడు. ప్రతి ఒక్కసారికి జూమ్‌కు రా, జూమ్ చేయరా, 100 సీఎన్జీలకు రా, ఇవన్నీ అవసరం లేదు సార్. ఇవన్నీ అవసరం లేదు చెప్పాల్సింది మనం. మనిషి వ్యక్తి ఒక లీడర్‌గా తయారైనంటే మామూలు మాట కాదు సార్ ఇక్కడ. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక లీడర్ ఉన్నాడని పేరు గుర్తించిండంటే 10 మంది నోటి ద్వారా వండర్‌ఫుల్, ఇగ సక్సెస్ అయినట్టే. ఆ వ్యక్తి సక్సెస్ అయినట్టే. అట్లాంటప్పుడు మనము అట్లాంటి లీడర్స్‌ని వెతకాలి. ఇప్పుడు 200 మంది గాని, 300 మంది మన డౌన్ లైన్‌లో ఉన్నారు అంటే దాంట్లోకెళ్ళి ఒక్క లీడర్ సార్. ఇప్పుడు ఎన్నో మెరుగ గింజలు మనం ఒక క్వింటల్ బియ్యంలో జల్లెడ పడితే మెరుగ గింజలు 2 ఎళ్తాయి సార్. ఆ 2 చేనులో పోయి చల్లు, నువ్వు ఎన్ని అయితాయి? 100 అయితాయి. ఆ రెండిటిని మనం వెతకాలి. అంటే దట్ ఈస్ లీడర్స్‌ని వెతకాలి మనం. కస్టమర్‌లు సార్ అది షాపింగ్ చేస్తారు, ఉంటారు. వాళ్ళకి క్లారిటీ తెలియక దీని గురించి క్లారిటీ. ఆకలనుండాలే, నొప్పైనుండాలే, అప్పనుండాలి అంటారు కదా! మన శాస్త్రం, మా పెద్ద సారోళ్ళు. అది 100% నిజమే సార్. నిజంగా ఏదైనా ఊక రావు మాటలు. ఒక మీనింగ్స్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా గాని. అది నిజం ఉంటేనే క్రియేట్ అయితదది మీనింగ్స్. చాలా మన బీబీ మేడం గూడా అంటుంటారు. చాలా మంది లీడర్స్ అంటుంటారు గదా! ఆ బాధ అనేది ఆకలనేది ఉండాలి. అట్లాంటోళ్ళ గురించి మనం ఎతకాలి. లీడర్స్ తయారైతే గాన మనది టీమ్ గ్రోత్ గాదు. మన సక్సెస్ అనేది రాదు సార్. కింద లీడర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడర్స్ చాలా రావాలి. అట్లాంటి లీడర్ గురించి ఎతకాలి. జర్నీ అందుకే 1, 2 ఇయర్స్ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ పట్టుకొని నిలబడాలి. ఇన్‌కమ్ గురించి ఆలోచించొద్దు. ఆ ఇన్‌కమ్ వస్తదా? పోతదా? అది ఓకే. అప్ డౌన్ అయితుంటది అది. మన ఒక పెర్ఫార్మన్స్‌ని బట్టి. కానీ లీడర్స్ సార్, మెయిన్ లీడర్స్ మనం క్రియేట్ జేసుకోవాలి. మెయిన్ టీమ్. టీమ్ వర్క్ అన్నా గదా! మెయిన్ టీమ్. మనం ఒక్కరం పోతే ఎక్కడ చేయలేం సార్ ఏమి. టీమ్‌తోనెళ్తే ఎక్కడైనా టీమ్‌తోనెళ్తే ఎక్కడైనా మనం సాధించగలుగుతాం. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే ఒక్కరు కెప్టెన్ ఏం చేస్తాడు సార్? వైస్ కెప్టెన్, కీపర్ ఏమన్నా చేస్తాడా? 11 మెంబర్స్ ఎక్స్‌ట్రా 4 ప్లేయర్స్‌ని పెట్టుకుంటాడు. టీమ్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మన దగ్గర టీమ్ అనేది ఉండాలి. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ తీసుకుపోయినా నా టీమ్ ఎంతుంది? నా స్ట్రెంత్ ఎంతుంది? అదే మనం ఆలోచిస్తాం. ఎందుకంటే లీడర్స్ తయారైతారు కాబట్టి. రేపు చాలా చాలా పెద్ద పెద్ద మీటింగ్‌లు మనం అయితుంటాం. చాలా మంది ఏందంటే క్లారిటీ లేక మీటింగ్‌లకు రారు. టికెట్లు బుక్ చేసి గూడా రారు. ఎందుకు? వారికి క్లారిటీ లేక. చేస్తారు పోదామని. క్లారిటీ ఆకలి, నొప్పున్నోళ్ళు ఎవరైనా సరే ఎక్కడ ఎన్ని పనులున్నా తప్పుకొనైనా, ఆపుకొనైనా ఎంతైనా జర్నీ చేసి ఇక్కడ మీటింగ్‌లు అటెండ్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక లీడర్‌గా తయారైతారు. అప్పుడే లీడర్స్ మన కింద ఎంతమంది క్రియేట్ అయితే మనకంత బర్డెన్ తగ్గుతది సార్. దయచేసి ఒకటే రిక్వెస్ట్. మెయిన్ అదే మనం వెతకాల్సింది ఇప్పుడు చెక్కులు పెద్దగా కాదు. లీడర్స్‌ని పెంచుకోవాలి స్ట్రెంత్. లీడర్స్ నుంచి ఎంత ఇప్పుడు 200, 300 మంది ఉన్నారంటే దాంట్లో ఒక 10, 20 మంది లీడర్స్ ఉంటే మీకు సక్సెస్ వచ్చినట్టే. మెయిన్ ఓకే. ఇంకోటేందంటే ఫాలోఅప్ సార్. ఫాలోఅప్ అంటే మనము జైన్ చేస్తాం. మనం ఎవరమైనా మామూలుగా ఇప్పుడు నేనైనా గూడా జైన్ చేస్తాం. ప్రతి వ్యక్తికి మనం జైన్ చేసినామంటే ఈరోజు మీటింగ్ చేసి వచ్చినామంటే ప్రతి ఒక్కసారి మనం వాళ్ళకు పొద్దున, సాయంత్రం కనెక్ట్‌లో ఉండాలి. 24 అవర్స్‌లో మన కాల్స్ పోవాలక్కడ వాళ్ళకు. ఎందుకంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చినామనుకో ఆ మనిషి వ్యక్తి ఏమైతంటే వేరే దానికి డైవర్ట్ అయిపోతాడు. మెంటాలిటీ ఎందుకంటే ఎవరి మెంటాలిటీ ఎట్లా ఉంటదో తెలియదు. వేరే దగ్గరికెళ్ళిపోతాడు మెంటాలిటీ. మనం పని ఉంటే కొద్దిగా జస్ట్ అనేది ఉండాలి. అంటే మనకు కాల్ చేస్తూ ఉండాలి. సార్ మీరెక్కడెళ్తుంటే ఇక్కడ మీటింగ్ ఉంది రాండి. ప్రతి ఒక్కసారి సార్ మెయిన్ ఇన్నిటికి 7 స్టెప్‌లు మనం ఇంటుంటాం, చేస్తుంటాం. కొన్ని పాటిస్తున్నాం, కొన్ని పాటియకపోవడం. పాటిస్తే మాత్రం 100% సక్సెస్ ఉంటది. 7 స్టెప్స్. 7 స్టెప్స్ గురించి మనం పాటిస్తే మాత్రం కొద్దిగా మనకు అండర్‌స్టాండింగ్ అనేది వస్తది. ఇక్కడ మనం దీని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం. సక్సెస్ అనేది వస్తది కాబట్టి. ఫాలోఅప్ లేకపోతే అన్నిటికన్నా మించింది దీంట్లో నంబర్ ఆఫ్ పాయింట్స్‌ల చూజ్ చేసుకుందంటే ఫాలోఅప్ 7 స్టెప్‌లో. మనకు అస్పిరేషన్ ఉండాలి సార్. అస్పిరేషన్ లేకపోతే మన కింద డౌన్‌లైన్‌ల మీన అది మనం లీడర్‌గా మనకు ఉండదు గుర్తింపు. మనకు లీడర్‌గా గుర్తింపు ఉండాలంటే మన పైన ఉండాలి. కాల్ చేస్తూనే ఉండాలి. మన అండర్‌లో ఉండాలి వాళ్ళు. ప్రతి ఒక్క మన ఎంతమంది మహేష్ సార్ కూడా అప్పుడప్పుడు అంటుంటాడు కదా! మీ దగ్గర ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నంబర్‌లు ఉండాలని.
మనం అంతమంది కంటెంట్ ఎక్కడ పెట్టుకుందాం అని అనేది లేదు. ఒక బుక్ మెయింటైన్ చేయాలి సార్ మనం. నిజంగా అంటే ఇక్కడ హోమ్ మీటింగ్‌కెళ్ళినా మీ ఐడీలు చేసినా బుక్ మెయింటైన్ చేయాలి. బుక్ మెయింటైన్ చేసి అక్కడ వాళ్ళది ఐడీ చేసినప్పుడు పాస్‌పోర్ట్ గాని, ఒక ఫోన్ నంబర్ గాని మన దగ్గర ఉంటే మనకు గుర్తు లేకున్నా కూడా ఎవరు మన కాన్షియస్‌లో ఉన్నారు, ఎవరు ఈ షాపింగ్ చేశారు, చేయలేనిది మనం కాల్ చేస్తాం. ఫోన్ నంబర్ వెతకలేం. ఫోన్ నంబర్ ఉండదు. కాబట్టి మన దగ్గర వాళ్ళ ఐడీ కింద పాస్‌పోర్ట్ మనది ఫోన్ నంబర్ అనేది వాళ్ళది ఉండాలి కంపల్సరీ. జస్ట్ అట్లా. ఫాలోఅప్ అనేది అట్లా చేసి నంబర్ మన దగ్గర లేకపోయినా ఒకసారి ఫీల్డ్ చేసుకుంటాం చేయం. గడబడ గడబడ ఐడీ చేస్తాం. సరే ఓకే అని వెళ్ళిపోతాం. ఆ మనిషిని మర్చిపోతాం. ఆ మనిషి షాపింగ్ చేయడు. ఎందుకంటే క్లారిటీ లేదు ఆయనకు. ఒక 2, 3 మంత్ క్లారిటీ వస్తే మాత్రం ఈ బిజినెస్‌కు రారెవరు. క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే మాత్రం 100% సక్సెస్ అయితది. మనం ఫాలోఅప్ అనేది చేయాలంటే ప్రతి వారు మన దగ్గర డైరీ ఉండాలి. కంపల్సరీ ఎక్కడ పోయినా డైరీ ఉండాలి సార్. బుక్కు, పెన్ను కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు అంటుంటారు కదా సారోళ్ళు బుక్కు, పెన్ ఏ ఒక్క పాయింట్ ఆడ ఏం రాసుకుంటాం, ఏం చెప్తాం అనేది కాదక్కడ. ప్రతి ఒక్కటి ఎందుకంటే చాలా చెప్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే కంపెనీ ప్రొఫైల్ గురించి, కంపెనీ 7 స్టెప్స్ గురించి, కంపెనీ ఇప్పుడు 7 మిస్టేక్ గురించి ఇవి చాలా మనకు కంపెనీలో ఏదైనా చెప్తుంటే ఇక్కడ మీటింగ్‌కెళ్ళినా మనకొకటి ఏందనేది బుక్, పెన్ కంపల్సరీ ఉండాలి సార్. మీ దగ్గర ఐడీ ఉన్నాయి అంటే కింద 200, 300, 400, 5 మంది ఉన్నారంటే వాళ్ళ ప్రతి ఒక్క కాంటాక్ట్ నంబర్ మన దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరి. ఇప్పుడు 200 మంది, 300 మంది ప్రతి ఒక్కరు చాటింగ్ చేయరు సార్ దాంట్లో. అట్లా చాటింగ్ చేసేటట్టుంటే మన లెవెల్ పెరిగిపోతది. చాలా మంది చేయరు సార్. క్లారిటీ లేక ఆగిపోతుంటారు. ఒక్కొక్క మెంటాలిటీ జైన్ అయితారు. బలవంతంగా జైన్ అయితారు. కాబట్టి మనం చేసే ఫాలోఅప్ మనం కంపల్సరీ చేయాలి సార్ వాళ్ళకు. నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్లాట్‌ఫామ్‌కొచ్చినాము అంటే ఫాలోఅప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫాలోఅప్ లేకపోతే కాదు. 1 ఇయర్, 2 ఇయర్స్ సార్. 1 ఇయర్, 2 ఇయర్స్ జర్నీ కంపల్సరీ చేయాలి ఇక్కడ. మీకు ఏమి ఇన్‌కమ్ వస్తుంది ఏమనేది లేదు. కంపల్సరీ ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు జైన్ అయినా గూడా వాళ్ళకు మెల్లమెల్లగా డీఎల్‌చీపీలో మాత్రం అర్థమైతాయి. డబ్బులు ఎట్లా వస్తాయి? మేము బ్రాంచ్ డైరెక్టర్ అంటున్నారు. సిల్వర్, గోల్డ్ అంటున్నారు. క్రౌన్స్ అంటున్నారు. ప్రతి ఒక్కటి ఒకటి తెలియాలంటే వాళ్ళకు కొద్దిగా మీటింగ్‌లకు తీసుకురావాలి. వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెయిన్ లీడర్‌ని ఎక్కువ చూజ్ చేసుకోవాలి. వాళ్ళకి ఎక్కువ ఫాలోఅప్ చేయాలి. ఫోకస్ ఎక్కువ వాళ్ళ మీద పెట్టాలి. మనం అందరి మీద పెట్టాల్సిన అవసరం లేదు సార్. మనం పెట్టాల్సింది మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి షాపింగ్ చేయమనం. 100 బీవీ ప్రతి ఒక్కరు చేస్తారా? చేయరు కదా సార్ ఇప్పుడు. 100 పీవీ ప్రతి ఒక్కరు చేయరు. చేయాలి. మెయిన్ అంటే ఇది బిజినెస్‌లో సక్సెస్ అంటే 100 పీవీ కన్సిస్టెన్సీ, సీఎన్‌సీ అదే సక్సెస్. సీక్రెట్ సక్సెస్ అంటే అదే. మెయిన్ సార్ మనం. మీరు ఏ ప్రొడక్ట్ వాడా నేను హోమ్ కేర్ తీసుకున్నా ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏం తీసుకున్నా అనేది కాదు సార్. ప్రతి ఒక్కటి హోమ్ కేర్ అన్నా తీసుకో, అగ్రిపోర్ట్ అన్నా తీసుకో, హెల్త్ సప్లిమెంట్ అన్నా తీసుకో. ఏదో ఒకటి కంపల్సరీ కొనాలి. 100 మన బిజినెసే అది. అది లేకపోతే ఈ ప్లాట్‌ఫార్మ్ ఉండడము వేస్టు. నిజంగా చెప్తున్నా సార్. సక్సెస్ కావాలంటే మామూలుగా ఆరోగ్యంగా ఉండడము అంటే ఉంటారు. 60 పీలు తీసుకుంటారు. 40 పీలు తీసుకుంటారు. కస్టమర్‌గా ఉండిపోతారక్కడ. ఎన్ని రోజులు సార్ ఆ కస్టమరు? మనం వచ్చింది అంతిమంగా ఏంది డబ్బు గురించే కదా దీనికి ప్లాట్‌ఫార్మ్‌కొచ్చింది. అందరం డబ్బు తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. 3 జనరేషన్ ప్లాన్. ప్రతి ఒక్కరు చేస్తున్నారు దీంట్లో సక్సెస్‌ఫుల్ చూస్తున్నాం మనము. ప్రతి ఒక్కరు 2, 3 ఇయర్స్ ఉంటే కంపల్సరీ 1,00,000, 2,00,000 సంపాదిస్తున్నారు దీంట్లో. పర్ మంత్ ఇన్‌కమ్ సార్. బయట ఎక్కడ జాబ్ చేసినా మనం ఒక్కరమే. వేరేళ్ళకి ఆప్షన్ లేదు జాబ్. మనం ఈరోజు జాబ్‌కి పోకుంటే మా మా ప్లేస్‌లో మా మేడమ్ పంపిస్తాం, మా బాబుని పంపిస్తాం. పంపేయలేం కదా! మనమే జాబ్‌కెళ్ళాలి ఇన్వాల్వ్. ఇక్కడ జాబ్‌కెళ్తే మనమే ఎళ్ళాలి. ఒక 10 నిమిషాలు, అర్ధగంట లేట్ అయినా గూడా జాబ్‌కి మళ్ళా పోయే అవకాశం లేదు. ఇక్కడ ఏముంది చెప్పండి? టార్గెట్ ఉందా? ఏముంది? మన బాస్ ఉన్నాడా? ఎవరున్నారు? 24 అవర్స్ వితిన్ మీరు ఎవరన్నా టేకప్ చేయొచ్చు బిజినెస్. వితిన్ ఫ్యామిలీ, ఇంటర్ ఫ్యామిలీ ఎవ్వరన్నా చేయొచ్చు. ఇట్లాంటి అవకాశం ఒక ఐడీ అంటే చాలా వాల్యూ సార్. ఈరోజు ఐడీ అంటే వాల్యూ లేదు గాబట్టి చాలా వాల్యూ. ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రం ఈ డైరెక్ట్ సెల్లింగ్‌ని వదలరు. నిజంగంటే సార్. ఈరోజు ఒక ఐడీ ఇంట్లో ఉందంటే, ఆ ఐడీ దొరకడం అంటే గౌతమ్ బాలి ఇండస్ట్రీలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా ఉన్నాయి వేరేయి. కానీ మనది వేరు, వాళ్ళది వేరు. మనది వేరు, వాళ్ళది వేరు. ఎట్లా వేరు అంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో చాలా ఉన్నాయి సార్. 3 జనరేషన్ ప్లాన్ మన దగ్గర ఉంది. మంచి హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి. ఆరోగ్యం పరంగా మన దగ్గరున్నాయి. బయట న్యూట్రిషన్ అవి ఇవి చాలా ఉన్నాయి మన దగ్గర. అట్లాంటి వాళ్ళ దగ్గర మన రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతదా? దొరకదు. చాలా మంది దాంట్లో ఉండి కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నారు. వేరేళ్ళ ఐడియాల మీదకెళ్ళి. అది నేను చూస్తున్నా ఇన్నా కూడా కొంతమందికెళ్ళి. నిన్న రీసెంట్ ఒక మనిషి కలిసాడు. మీ రైస్ బ్రాన్ ఆయిల్ కావాలి సార్ ఒక క్యాన్ ఇవ్వండి అని. నిజంగా సార్. అంటే వాళ్ళకి తెలుసు. మనకనే కాస్ట్‌లీ ఉండొచ్చు వాళ్ళ దగ్గర ప్రొడక్టు. కాకపోతే మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్‌కు ప్రత్యేకత చాలా వండర్‌ఫుల్ సార్ నిజంగా చెప్తున్నా. ఎలాంటి ప్రాబ్లమ్ రారాదంటే రైస్ బ్రాన్ ఆయిల్ మనం ఐడీ ఇచ్చినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు రైస్ బ్రాన్ ఆయిలే కనెక్ట్ చేయాలి. రైస్ బ్రాన్ ఆయిల్ నా దగ్గర ఉంది అంటే తీసి పక్కకు పెట్టండి. లేకుంటే మీరు బిజినెస్ చేయకండి అని చెప్పాలి. సార్ ఎప్పుడు ఏమైతదో తెలవని రోజులు సార్. మన బాడీ అంతా మొత్తం కెమికల్ ఇంకపోయింది. ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మందులు తిని
చాలా కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలా రకరకాల ప్రతి ఒక్క మనిషి కల్తీ ఫుడ్ తినడం వల్ల ఏదో ఒకటి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయింది సార్. ఇప్పుడు భూమిలో ఇమ్యూనిటీ పవర్ వేరే డీఏపీ, యూరియా అవన్నీ వేసి చేనులలో వేసి ఎట్లా మొత్తం సారాంశం పోయిందో ఇప్పుడు మన అగ్రి ప్రోడక్ట్ వాడాలంటే ఒక 2-3 ఇయర్స్ సార్. మళ్ళా ఇమ్యూనిటీ పవర్ రావాలి అంటే భూమిలో సత్తా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. జనాలు ఇట్లా వేయంగానే పంట రావాలంటారు క్లారిటీ లేక. అది కాదు, అంత మునుపుది చాలా ఉంది. మన శరీరంలో ఎట్లనో భూమిలో కూడా అట్లా చాలా ఉంది. కాబట్టి మన ప్రొడక్ట్ కొద్ది పెయ్యంత బాడీలో ఏం కావాలంటే కొద్దిగా టైం పడుతుంది, స్పెండ్ చేయాలి. ఏదైనా కానీ ఓపిక తీరిక ఉండాలి. ఈ నెట్వర్క్ మార్కెట్లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడతాము, ప్రతి ఒక్కటి ప్రొడక్ట్ యూజ్ చేస్తాము, ప్రతి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రతి ఒక్కటి తెలుసుకొని ఇక్కడ నిలబడాలి. నిలబడితే మాత్రం 100% సక్సెస్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. 3 ఇయర్స్ మనం అనుకున్నామో గోల్ 100% రీచ్ అవుతాం. చాలా పెద్ద పెద్ద లీడర్స్ కూడా దీంట్లో క్రియేట్ అవుతారు. మనకు వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిటింగ్ లేకపోతే ఇక్కడ సక్సెస్ కాలేం. డైరెక్ట్ సెల్లింగ్ లో వెయిటింగ్ ఉండాలి. ప్రతి ఒక్కరు వెయిటింగ్ ఉండాలి. కంపల్సరీ మనం 100 CNG లో ఉండాలి. అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం లేకపోతే మన డౌన్ లైన్ లో మనం పెట్టలేం, మనం ఎక్కువ పోస్ట్ చేయలేం. ఏమనగా సార్ ఒక్క 2,900 కూడా మనకు సప్లిమెంట్ లో 100 PV వస్తుంది. లీడర్స్ 2,900 కూడా 100 PV వస్తుంది మన సప్లిమెంట్ లో. హోమ్ కేర్ లో 2,000, 3,600, 700లో. అగ్రిపోర్ట్ లో కూడా 30-33 లోపల మనకు 100 PV అయ్యుద్ది. ప్రతి ఒక్కరు సార్ ఈ పొద్దు జనరేషన్ గా రియల్ చెప్తున్నా, ఈ పొద్దు 10,000 ఖర్చు ఇంటి ఖర్చులకు అవుతుందంటే ఇంకా కొన్ని రోజులలో కూడా 30-40 వేలు అయినా కూడా సరిపోదు. అట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఒక 2-3,000 మనము ఖర్చు పెట్టకుంటే మనం దీంట్లో ఎట్లా సార్ బిజినెస్ ఎట్లా సక్సెస్ అవుతుంది చెప్పండి. మన బిజినెసే 100 CNG సార్. ప్రతి ఒక్కరు చాలా చూస్తుంటా, కొంతమంది పోస్టర్లు పెడతారు, కొంతమంది పోస్టర్లు పెట్టారు షాపింగ్ చేసి, కొంతమంది వాడుతుంటారు వాడలేదు. కానీ సక్సెస్ ఫెయిల్యూర్ అక్కడనే మనం అవుతున్నాం. 100 సార్. మీరు ప్రతి ఒక్కరు వెంకరెడ్డి సార్ సార్ మరో ఒక 4 minutes లో మనకి జూమ్ అనేది క్లోజ్ అవుతుంది లీడర్స్. ఒక్కసారి గమనించండి. మళ్ళీ రెగ్యులర్ గా మనము ఎలాగో సెకండ్ టైం ఆన్ చేసుకుంటాం కదా, సో ఆ విధంగా మళ్ళీ మీరు రీజాయిన్ కావాలి. జస్ట్ ఒక 4 minutes లో మనకు జూమ్ అనేది క్లోజ్ అవుతుంది. అందరూ కూడా దీన్ని అబ్జర్వేషన్ లో ఉంచండి. అందరూ మళ్ళీ రీజాయిన్ కాండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. ఆ లీడర్స్ రీజన్ అనేది ఇంపార్టెంట్ సార్. మనకు స్ట్రెంత్ ఎంత ఉన్నా ఏమున్నా మనం తెలుసుకోవాలనుకుంటే, ప్రతి ఒక్కటి వాడాలనుకుంటే ఏ మీనింగ్ మనం కనెక్ట్ అవుతామో చెప్పలేము సార్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మన దాంట్లో ఒక మీనింగ్ చెప్పి మనం మీనింగ్ తో పాటు 10 రకాలుగా మీనింగ్స్ వాడతాం. కాబట్టి ఆ 10 రకాల ఒక్క పాయింట్ మనం కనెక్ట్ అయినా, మన డౌన్ లైన్ లో లీడర్స్ కనెక్ట్ అయినా చాలు సార్. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది 100 CNG సార్, 100 PV చేస్తేనే దీనికి అర్హత బిజినెస్. మీరు 10 మీటింగ్లు ఇన్ని, నేను 100 ఇన్ని, 20 ఇన్ని, నేను 1 year జర్నీ చేస్తున్నాను, 100 CNG చేయకపోతే మీకు సక్సెస్ రాదు సార్. ఇది ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన బిజినెస్. ఒకరు చేస్తే మనకు వచ్చేది కాదు. అది ఒక్కరు చేస్తే మనకు వచ్చేది ఎప్పుడు వస్తుంది? మనం అక్కడ ఉండాలి. నంబర్ 1 పొజిషన్లో 100 CNG లో మనం ఉండాలి. అది ఉంటేనే మనకు కింద వాళ్ళది అర్హత మనకు దక్కుతుంది. దయచేసి లీడర్స్ ని ఒక్కటే రిక్వెస్ట్ నాకు చెప్పాల్సింది, నేను ఎక్కువ లైక్ చేసేది, ప్రేమించేది 100 CNGకే. 2 తారీఖు 14 తారీఖు మధ్యాహ్న నిజంగా సార్. స్టార్టింగ్ 3 minutes స్టార్టింగ్ ఒక 1-2 month తెలియక 1,400 ఖర్చు పెట్టి చేశాను సార్. నిజంగా రియల్ చెప్తున్నా. తర్వాత మాకు జయశ్రీ మేడం అప్లై అని చెప్పడం వల్ల తర్వాత కనెక్ట్ అయ్యి మహేష్ సార్ 6 గంటలకు సార్. రియల్ చెప్పాలంటే నా కింద కూడా కొంతమంది అదే అంటారు. 6 మధ్యాహ్న 1 month 15 minutes 15 days లా అది బంద్ చేశారు కదా. మనం పాండ్ సార్ వల్ల కొద్దిగా సైట్స్ మీటింగ్స్ క్లోజ్ చేయండి సార్, మెయిన్ మీటింగ్ రావట్లేదు జనాలు అంటే. నిజంగా సార్ మహేష్ సార్ ఈ 6 గంటలకు మీటింగ్ వల్లనే కనెక్ట్ మెయిన్. దీని క్లారిటీ 100 CNG లో ఉంటే ఏముంది, 60లో ఏముంటే ఏముంది, 40లో ఏముంటుంది. బిజినెస్ వెయిట్ చేసి ఇక్కడ ప్లాట్ఫామ్ నిలబడితే ఏముంది, ఏం రిజల్ట్ ఉంది తెలుసుకున్నది అదే. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను 100 CNG లో ఉంటాను సార్. ఉపవాసం 4 రోజులు ఉన్నా పర్వాలేదు, నాకు బాధ లేకుంటుంది. కానీ 100 CNG లేకపోతే బాధ అవుతుంది. దయచేసి చెప్తున్న లీడర్స్, ఇది ఒకరి గురించి చేసే ప్రతి ఒక్కరం ఎట్లా మన లెవెల్ అచీవ్మెంట్ పెరుగుతుందో అట్లా లెగ్గులు వేసుకుంటా మనం పోవాలి. మాత్రం క్వాలిఫై కావాలి. అయితేనే మనకు చెక్కులు. మనం క్వాలిఫై కాకపోతే మనం సైడ్కి వెళ్ళి అంటే మన కష్టం గౌతమ్ బలి మామూలుగా పెట్టలేడు సార్. ఎవరి కష్టం వాళ్ళదే. ఒకరు కష్టపడితే వచ్చేది కాదు, వస్తుంది. ఎట్లా వస్తుంది? మనం అక్కడ ఆ అర్హతలో ఉండాలి. మనం కష్టపడాలి. కష్టపడి సైడ్కి వెళ్ళి కానీ తీసుకొని రావాలి. 100 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఉన్నామంటే ఒకటి మనకు గుర్తించాడు. 2 తారీఖు నుంచి 14 తారీఖు మధ్యన అది పెట్టిండు సార్. ఎందుకు పెట్టాడు ఆలోచించండి లీడర్స్. దయచేసి 100 కన్సిస్టెన్సీ లో ఉంటేనే మనకు ఈ బిజినెస్ లో సక్సెస్ గ్రోత్. లీడర్స్కి ఒక లక్షణాలు ఉండేది, లేకపోతే లేదు.
సక్సెస్ కావాల్సింది 40 కొంటా, 30 కొంటా, 20 కొంటా అంటే 60 కొంటా అంటే కాదు సార్. సక్సెస్ కాలేం మనం. ఇంకా 2, 3 ఇయర్స్ అయినా అట్లనే ఉంటాం. మనం ఒక్కటి బాగా గమనించాల్సింది ఒక్కటే మీరు. నేను ప్రతి మాట ఇదే చెప్తా. నేను కనెక్ట్ అయిన మహేష్ సార్ సారీ సార్. మహేష్ సార్ మాటలకి నిజంగా కనెక్ట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే 100 కన్సిస్టెన్సీ. మన డౌన్ లైన్‌లో 10 మంది ఉన్నారా? 20 మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారా? ఈరోజు 10 మంది ఉన్నారంటే నెక్స్ట్ మంత్‌కు మళ్ళా 10 మందిని తీసుకొచ్చేటట్టు 5 మంది ఒక్కరు, ఇద్దరు నెలకు చేంజ్ చేస్తున్నారు. అంటే ప్రతిరోజు ఆయన 2 తారీఖు నుంచి 14 తారీఖు మధ్యాహ్నం కన్సిస్టెన్సీ చేసి ఉండాలి. చేసేటట్టు లీడర్స్‌ని ఎంత క్రియేట్ చేస్తే మనకు సక్సెస్ అనేది అంత వస్తది సార్. అదొక్కటే మనకు కావాల్సింది. దాంట్లో లీడర్ ఒక్కరిద్దరు ఎతికినా లీడర్ దొరికినా మనకు చాలా సంతోషించాలి. అదే సార్ ఇప్పుడు రేపు పెద్దవాళ్ళు చాలా కొంతమంది 300, 400 కూడా పీల్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటున్నారు. అంటే వాళ్ళకి అవసరం కాబట్టి ప్రొడక్ట్ మినిమమ్ సార్. మినిమమ్ 100 పీవీ చేసి ఉండాలి. దయచేసి లీడర్స్ అదొక్కటే. మన ఫెయిల్యూర్ మీరు అన్నీ గమనించండి. అదొక్కటే మనం ఫెయిల్యూర్. కింద వాళ్ళు చేస్తారు. చాలా మంది ఉంది నాకు 500, 2000 నెట్వర్క్ ఉంది. ప్రతి ఒక్కరికెళ్ళి నాలుగు దిక్కులకెళ్ళి పీయూలు వస్తున్నాయంటే అది సక్సెస్ ఉంటది. కానీ మనం 100 పీయూలో మనం ఉండాలి. కంపెనీ మామూలుగా పెట్టలేదు అర్హత ప్రతి ఒక్కరికి.